ఇంకా పూర్తి కాని రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కసరత్తు సాగైన భూమికి పెట్టుబడి సాయం ఆలోచనపై ఉపసంఘాల సభ్యుల భిన్నాభిప్రాయాలు వానాకాలం యాసంగి సీజన్లో పంటల హెచ్చుతగ్గుల అంశాలపై చర్చ రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కారు కసరత్తు ముమ్మరం సాగిస్తుంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా సొమ్మును రైతులకు అందిస్తామని సర్కారు ప్రకటించినా విధి విధానాల రూపకల్పన ఇంకా ఏ కొలిక్కి రాలేదు. రైతు భరోసాకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులనే దానిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నా ఎలా ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి, ఇందుకోసం ఏ విధానాన్ని అనుసరించాలన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మళ్లీ సమావేశం చర్చించింది. కన్హా శాంతివనం రాష్ట్రానికే గర్వకారణం. గురూజీ కామేష్ పటేల్ తో కలిసి శాంతివనంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నందిగామ తెలంగాణలో కన్హా శాంతివనం ఏర్పాటు కావడం రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పరిధిలోని కబ్జా శాంతివనాన్ని ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే వీర్రపల్లి శంకర్, చేవెళ్లి ఎమ్మెల్యే కాళే యాదయ్య, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కన్హా శాంతివనం గురూజీ కామేష్ డి పటేల్ ని కలిసి శాంతివనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతివనంలో చిన్నారులు విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ పై సీఎం ఆరా తీశారు. కళ్లకు గంతలు కట్టుకొని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి నైపుణ్యాలను పిల్లలు ప్రదర్శించడం చూసి ఆయన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామచంద్ర మిషన్ ద్వారా ఎంతో మంది తమ జీవితాలను మెరుగుపరచుకోవడంలో దాజీ మార్గదర్శకత్వం గొప్ప విషయమని అన్నారు. తర్వాత శాంతివనంలో మెడిటేషన్ హాల్ సమీపంలో ముఖ్యమంత్రి మొక్కలు నాటారు. దాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతివనాన్ని సందర్శించడం సంతోషకరమని అన్నారు. జనవరిలోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు. ఢిల్లీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పురోగతిపై భేటీ సమావేశంలో నడ్డాతో కిషన్ రెడ్డి, డీకే అరుణ తదితరులు. జనవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 10 నాటికి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తి కానుండగా రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు 15 నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత జనవరి నెలాఖరు కల్లా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించనున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన పురోగతిపై అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నుంచి నివేదిక తీసుకున్నారు. అంతేగాక పార్టీ అంతర్గత ఎన్నికలపై కూలకుశంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ జాతీయ పదాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి డి పురంధేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. బాబు శిష్యుడు కాబట్టే విగ్రహం రూపు మార్చారు. రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ధ్వజం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే తెలంగాణ తల్లి ఉండకూడదన్న ఉద్దేశంతో విగ్రహం రూపురేఖలు మార్చేశారు. కాంగ్రెస్ తల్లి విగ్రహాలను సెక్రటేరియట్లో ఉంచారు. ఇక మనం ఆమెనే కొలవాలట అంటూ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా అంటూ నినాదించారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆమె పట్టణంలోని సుభాష్ నగర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు కుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి అవమానించాడన్నారు. గురుకులాలను నడపడం కూడా ప్రభుత్వానికి చేత కావడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఇప్పటికే 57 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గోవర్ధన్, గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.